సొరకాయ కోడి కూరకి కావాల్సిన పదార్థాలు చూద్దాం. చికెన్ 250 గ్రాములు, సొరకాయ ముక్కలు 1 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు, కరివేపాకు కొద్దిగా, పచ్చిమిరపకాయలు 2, ఓల్ గరం మసాలా కొద్దిగా, జీలకర్ర 1/2 స్పూన్, టమాటా ముక్కలు 1 కప్పు, కొత్తిమీర 1/2 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు, పసుపు 1/2 స్పూన్, కారం 1 స్పూన్, గరం మసాలా పొడి 1 స్పూన్, ఉప్పు తగినంత. సో మరి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేసాం కదా, తయారు చేసుకునే విధానాన్ని ఇప్పుడు చూద్దాం. సో షెఫ్ స్టార్ట్ చేసేద్దామా? స్టార్ట్ చేద్దామండి. ప్యాన్ తీసుకుందాం, స్టవ్ వెలిగించుకుందాం. సో మనకి సొరకాయ కోడి కూరకి మనం ఇలా సొరకాయ ముక్కలు చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాం. సో అలాగే చికెన్ కూడా మనం పర్ఫెక్ట్గా కడిగి పెట్టుకున్నామండి. సో ఇది మనకి మంచి కర్రీ అంటే కూర టెక్స్చర్లో వస్తుంది డిష్. ఓకే, సో ప్యాన్ వేడెక్కిన తర్వాత మనం దీంట్లో నూనె వేసుకోవాలి. సో మనం దీంట్లో హోల్ గరం మసాలా వేసుకుందాం. సో ఈ సొరకాయ కోడి కూరకి హోల్ గరం మసాలా, అలాగే హోల్ గరం మసాలాతో పాటు కొద్దిగా జీలకర్ర కూడా ఇలా వేసుకొని దీన్ని మంచిగా మనం ఇలా జీలకర్రను కొద్దిగా చిటపట్లు ఆడేలా వేగనిచ్చాక మనం దీంట్లో పచ్చిమిరపకాయలను కూడా వేసుకుంటాం. సో పచ్చిమిరపకాయలు ఇలా కట్ చేసి వేసుకోవచ్చు. ఓకే, సో పచ్చిమిరపకాయలు వేసాం. అలాగే పచ్చిమిరపకాయలతో పాటు ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకోవాలి. సో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా వేసి మనం బాగా దీన్ని వేగనివ్వాలి. సో ఈ ఉల్లిపాయలు అలాగే పచ్చిమిరపకాయలు ఇలా బాగా హోల్ గరం మసాలాలతో పాటు వేగుతున్నాయి కదా. సో దీంట్లో మనం ఏం చేయాలంటే ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకుంటాం. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక ఒకసారి మంచిగా మిక్స్ చేద్దాం. అల్లం వెల్లుల్లి ఉల్లిపాయలు అన్నీ ఇలా కంబైన్డ్గా వేగుతున్నాయి. సో దీని తాలూకి పచ్చి వాసన అంతా పోయి బాగా ఉడకాలి. సో అప్పుడు మనకి మంచి టేస్ట్ అయితే వస్తుంది డిష్కి. ఓకే, సో ఇప్పుడు దీంట్లో మనం చికెన్ వేసుకుంటాం. సో చికెన్ యాడ్ చేస్తున్నాను. చికెన్ వేసాక సో చికెన్ కి మ్యారినేషన్ ప్రాసెస్ అయితే ఏం లేదు, జస్ట్ డైరెక్ట్ గానే వేసుకుంటాం. చికెన్ వేసేయడమే. యా, సో డైరెక్ట్ గా చికెన్ ని బాగా కడిగి పెట్టుకున్న చికెన్ ని వేసుకోవాలి. సో చికెన్ వేసాక ఇలా చికెన్ వేగుతుంది కదా, ఇప్పుడు దీంట్లో మనం మసాలాలన్నీ యాడ్ చేసుకుంటాం. సో పసుపు వేసి ఒకసారి మంచిగా మిక్స్ చేద్దామండి. ఓకే, అలాగే దీంతో పాటు కారం కూడా మనం వేసుకుంటాం. కారం, అలాగే కారంతో పాటు గరం మసాలా పొడి, ఈ గరం మసాలా పొడి కూడా దీంట్లో వేసుకొని ఒకసారి. కలర్ చాలా బాగా కనిపిస్తుంది అండ్ చూస్తుంటే నాకు చాలా స్పైసీగా అనిపిస్తుంది. ఇది తింటుంటే స్పైసీగా ఉంటుందా ఇది? సో డెఫినెట్గా ఉంటుంది. సో మనం దీనిలో పచ్చిమిరపకాయలు అలాగే కారం కూడా వేసాం. ఓకే, సో ఈ విధంగా ఇలా మంచిగా ఈ మసాలాలు చికెన్తో పాటు వేగనిచ్చి దీంట్లో మనం ఈ చిన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలను కూడా మనం యాడ్ చేసుకోవాలండి. సో టమాటా ముక్కలు వేస్తున్నాను. సో టమాటో ఇది గ్రేవీ కోసమా మనకి? ఇది మనకి యాక్చువల్ కూర. సో టమాటాలు కూడా సాఫ్ట్గా ఉడికిపోయి మనకు పర్ఫెక్ట్ టెక్స్చర్ అయితే వచ్చేస్తుంది. సో చికెన్ ఉడికేసరికి. ఓకే, అలాగే దీంతో పాటు ఈ చికెన్ ఇలా హాఫ్ డన్ అయింది కదా, ఇప్పుడు ఈ స్టేజ్లో మనం సొరకాయ ముక్కలను కూడా యాడ్ చేసేవచ్చు. సో ఇవి కూడా వేస్తున్నాను నేను. వేసాక మంచిగా మిక్స్ చేద్దామండి. సో ఈ విధంగా మనం ఇలా సొరకాయ ముక్కలు వేసుకున్నాం, టమాటా ముక్కలు వీటన్నిటిని ఇలా వేసుకున్నాక సో దీనికి మనకి రుచికి తగినట్టుగా ఉప్పు వేసుకోవాలి. సో ఉప్పు వేద్దామండి. సో ఉప్పు వేసి ఇలా రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని, సో ఇలా ఉప్పు వేయడంలో ఏంటంటే మనకి ప్రాపర్గా చికెన్లో ఉండే జ్యూసెస్, ఏ మీట్కైనా ఉప్పు వేస్తే ఏమవుతుందంటే దాని లోపల ఉండే వాటర్ అంతా బయటకు వస్తుంది అనమాట. ఓకే, సో ఇలా బీరకాయలు వేసుకోవచ్చా మనం ఇందులో? బీరకాయలు కూడా మంచి ఆప్షన్, చాలా బాగుంటుంది. ఓకే, సో ఇక్కడ మనం సొరకాయ అలాగే చికెన్ కోడి కూర చేస్తున్నాం. సో నెక్స్ట్ టైం ఎప్పుడైనా మీకోసం నేను బీరకాయ కోడి కూర తయారు చేసి చూపిస్తాను. ఓకే, సో ఈ విధంగా ఇలా అన్నీ వేసుకున్నాక మనం దీన్ని మూత పెట్టి బాగా ఉడకనివ్వాలండి. సో మూత పెడదాం. సో చికెన్ కూడా ఉడికిపోవాలి, అలా అట్ ద సేమ్ టైం మనకి చికెన్తో పాటు ఈ టమాటాలు సొరకాయ మసాలాలు అన్నీ ప్రాపర్గా ఉడుకుతాయి. ఓకే, సో కాసేపు అయితే మనం వెయిట్ చేద్దామండి. సో షెఫ్ కాసేపు వెయిట్ చేసాం కదా, మరి ఉడికిందో లేదో చెక్ చేసి చూద్దామండి. మూత తీయండి. ఓకే, సో ఆయిల్ అంతా కూడా బయటికి తేలింది. యా, సో ఇలా గ్రేవీలా తయారవుతుంది కదా. సో ఇప్పుడు మనం దీనికి ఈ కోడి కూరకి సొరకాయ కోడి కూరకి ఏం చేద్దామంటే మనం దీంట్లో ఇంకా ఫ్లేవర్ని యాడ్ చేయాలి. సో దానికోసమని అలా
పైనుంచి కొద్దిగా కొ- కరివేపాకును వేసుకుందాం. సో ఈ కరివేపాకు అలాగే కొత్తిమీర. సో కొత్తిమీరని కూడా చల్లి మంచిగా మిక్స్ చేయాలి. సో దీంట్లో ఇంకా మనకి కొద్దిగా చికెన్ అయితే ఉడకాలండి. కరివేపాకు కొత్తిమీర వేసాం కదా, సో దీన్ని మరో 10 నిమిషాల పాటు చిన్న మంట మీద ఉడకనిద్దాం. సో అప్పుడే మనకి పర్ఫెక్ట్ అయిన ఈ సొరకాయ కోడి కూర అయితే రెడీ అవుతుంది. ఓకే, సో మూత పెట్టండి. సో చూస్తున్నారు కదా, చికెన్ ఉడకడానికి ఇంకా కాసేపు టైం పడుతుంది. సో మూత పెట్టేసి వెయిట్ చేద్దాం. కాసేపు వెయిట్ చేశాం కదా, ఉడికిందో లేదో చూద్దాం. యా, వావ్, చాలా పర్ఫెక్ట్ గా ఉడికినట్టు అనిపిస్తోంది. ఆయిల్ అంతా కూడా బయటకు వచ్చింది. ఎగ్జాక్ట్లీ అండి. ఓకే, సో చూస్తుంటే అలా నోరు ఊరిపోతుంది. వావ్, ఆ కరివేపాకు అరోమా అయితే తెలుస్తోంది మనకి. అండ్ సొరకాయ కాంబినేషన్లో సొరకాయ కోడి కూర అయితే రెడీ అయిపోయిందండి. సో స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఓకే, సో మంచిగా ఇలా సాంబార్ పప్పు చేసి రైస్తో ఇలా సెపరేట్గా మనం మంచి కూర అంటే నాన్ వెజ్ కూర ఆప్షన్ ఎత్తుకునేటప్పుడు ఇలా సొరకాయ కాంబినేషన్లో చాలా బాగా చేయొచ్చు ఈ సొరకాయ కోడి కూరని. ఓకే, సో సేమ్ రెసిపీని ఇలా ఫాలో అయ్యి డెఫినెట్గా మీరు అందరూ ఎంజాయ్ చేయండి ఈ రెసిపీతో. ఓకే, సో సొరకాయ కోడి కూర అయితే రెడీ అయిపోయిందండి. ఓకే, సో దీన్ని అలా సొరకాయ కోడి కూరకి కావలసిన పదార్థాలు: చికెన్ 250 గ్రాములు, సొరకాయ ముక్కలు 1 కప్పు, ఉల్లిపాయ ముక్కలు అరకప్పు, కరివేపాకు కొద్దిగా, పచ్చిమిరపకాయలు 2, హోల్ గరం మసాలా కొద్దిగా, జీలకర్ర అర స్పూను, టొమాటో ముక్కలు 1 కప్పు, కొత్తిమీర అరకప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు, పసుపు అర స్పూను, కారం 1 స్పూను, గరం మసాలా పొడి 1 స్పూను, ఉప్పు తగినంత. సొరకాయ కోడి కూర తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని నూనె వేసి వేడి చేసుకోవాలి. నూనె వేడైన తర్వాత ముందుగా హోల్ గరం మసాలా, జీలకర్ర, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు వేసి కాసేపు వేగనివ్వాలి. ఉల్లిపాయలు వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి. తరువాత చికెన్ ముక్కలు, పసుపు, కారం, గరం మసాలా పొడి, అలాగే టమాటో ముక్కలు, సొరకాయ ముక్కలు, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి కూర బాగా ఉడికించుకోవాలి. కూర ఉడుకుతున్నప్పుడు కరివేపాకు, కొత్తిమీర వేసి కలిపి మూత పెట్టి మరో 10 నిమిషాలు ఉడికించి స్టవ్ ఆపి సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే సొరకాయ కోడి కూర రెడీ.